కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలే తు గోవింద ప్రభాతే కరదర్శనం అన్నారు. అంటే మనం ఉదయం లేచిన వెంటనే చేయి చూసుకోవాలట. చేయి చూసుకుంటే మనం సమస్తమైనటువంటి సుఖాలు సంపదలు కలుగుతాయని ఆ రోజు శుభవార్తలు మనం వింటామని చెబుతున్నారు. చేత స్వామికి నమస్కారం చేస్తూ ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. మనం ఈ వారం వారఫలాలు ప్రారంభిద్దాం. జాన్యువరి 4th టు జాన్యువరి 10th ఎలా ఉన్నాయి, గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంది, మన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి, మనం చేయవలసిన సులభమైన పరిహారాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే గ్రహాల పొజిషన్ చూసినట్లయితే మిథున రాశిలో గురుడున్నాడు. కర్కాటక సింహ కన్య రాశుల్లో చంద్ర సంచారం, అదేవిధంగా కుజుడు బుధుడు శుక్రుడు రవి 4 గ్రహాలు ఎక్కడ ఉన్నాయంటే ధనురాశిలో ఉన్నాయి. వృశ్చిక రాశిలో 3 గ్రహాలు, ధనుర్రాశిలో ఈ యొక్క రవి సూర్య భగవానుడు ఉంటాడు. ఈ విధంగా కుంభ రాశిలో రాహువు, మీన రాశిలో శని. ఈ విధమైన గ్రహ సంచారంతో ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి వ్యయ జన్మ ద్వితీయ స్థానాల్లో మరి ఈ చంద్ర సంచారం. ఒక్క గురుడు ఒక్కడే అనుకూలం, గురుడు ఒక్కడు లాభస్థానంలో ఉన్నాడు. మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. అష్టమంలో శని ఉన్నాడు, పంచమంలో చూసినట్లయితే రవి బుధ కుజ శుక్రులు 5 గ్రహాలు పంచమంలో ఉన్నాయి. 4 గ్రహాలు ఏదైనా మిశ్రైనటువంటి ఫలితాలు కనపడినప్పటికీ ఎంతటి పన్నైనా మీ యొక్క గురు బలం చేత పబ్లిక్ రిలేషన్స్ అనుకూలంగా ఉండడం ద్వారా ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. చేత ప్రతి పని కూడా శ్రద్ధగా చేయండి, మంచి ఆలోచనతో చేయండి. ప్రతి పని కూడా మనం మంచి ఆలోచనలు అనేవి ఏర్పరచుకోవడం చాలా మంచిది. తద్వారా మీరు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. అంటే శాటర్న్ ప్రభావం వల్ల, మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం వలన రూపాయి వస్తే రూపాయి ఖర్చు అయిపోయేటువంటి స్థితి కనపడుతోంది. అంచేత మీరు దాచే స్థితి లేదు. పబ్లిక్ రిలేషన్స్లో కూడా శ్రమతో కూడినటువంటి విజయాలే మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి తప్ప శ్రమ లేకుండా సులభంగా మాత్రం వచ్చే అవకాశాలు లేవు. అంచేత కీర్తి ప్రతిష్టలు పెరిగినా, ఆర్థిక డెవలప్మెంట్స్ పెరిగినా, పబ్లిక్ రిలేషన్స్ పెరిగినా, ఎన్ని పెరిగినా కూడా శ్రమ అన్నది కూడా తప్పనిసరిగా మీ కూడానే ఉంటుంది. అయితే ఉద్యోగపరంగా ఒత్తిళ్లు పెరుగుతాయి. రాజకీయ పరంగా కూడా తీరిక లేని పని ఉంటుంది. వృత్తుల పరంగా చూసిన ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కనపడుతూ ఉంటాయి. వ్యాపార పరంగా మనం చూస్తే శ్రమతో కానీ లాభాలు రావు. అంచేత వ్యాపారస్తులు కూడా చాలా కష్టపడవలసిన పని ఉంటుంది. షేర్స్ వారు, రియల్ ఎస్టేట్ వారు, ఐటీ రంగం వారు నిదానంగా ఉండాలి. మిగిలిన రంగాల వారికి గృహోపకరణాలు వారికి పర్వాలేదు. అయితే ఈ రాశి వారు మరి గురుబలం ఉండడం చేత కార్యజయం, మిగిలిన గ్రహాలన్నీ కూడా బలం సామాన్యంగా ఉండడం వల్ల మిశ్రమైనటువంటి బలాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా సంఖ్యలో 1 ఆరాధనలో నవగ్రహ ఆరాధన చేయండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. శనివారం నాడు తైలాభిషేకం చేయండి. శనివారం నాడు నువ్వులు, నల్లతువాలు, స్టీల్ గ్లాసు దానం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. శనిని ఆరాధించాలి.